బ్రేక్ న్యూస్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన 2 రోజుల క్రితం జరిగింది. జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తి సల్మాన్ ఖాన్ ఉంటున్న గ్యాలక్సీ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించగా అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్ ను కలిసేందుకే వెళ్లారని విచారణలో అతను చెప్పినట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో బాద్రాలోని సల్మాన్ ఖాన్ ఇంటి ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేందర్ను భద్రతా సిబ్బంది గుర్తించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి ఫోన్ను విసిరేశాడు. ఆ తర్వాత అదే సాయంత్రం మరోసారి సల్మాన్ ఇంటి దగ్గర కనిపించాడు. కారు వెనుక దాక్కొని రహస్యంగా లోపలికి ప్రవేశించాడు. సెక్యూరిటీ సిబ్బంది అతనిని అడ్డుకొని బాద్రా పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ ను కలవాలని వచ్చినట్టుగా చెప్పాడు. అతడిపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. సల్మాన్ ఖాన్ గ్యాలక్సీ అపార్ట్మెంట్ లోకి ఒక మహిళ కూడా అక్రమంగా ప్రవేశించింది. ఆమెను ఈషా చబ్రియాగా గుర్తించారు. ఆమెను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సల్మాన్ ఇంటికి వెళ్లి డోర్ కొట్టింది ఈషా. లారెన్స్ బిస్టోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు థ్రెట్ ఉంది. కొంతకాలంగా సల్మాన్ కు వరుస బెదిరింపులు కూడా వస్తున్నాయి. గత ఏడాది సల్మాన్ ఉంటున్న గ్యాలక్సీ అపార్ట్మెంట్ పై 2 వ్యక్తులు కాల్పులు కూడా జరిపారు. ఈ కేసు విచారణలో ఉంది. అంతకుముందు పన్వేల్లో ఉన్న సల్మాన్ ఫామ్ హౌస్ లో చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే సల్మాన్ కు వరుస బెదిరింపులు రావడంతో ఆయనకు Y+ సెక్యూరిటీ కల్పించింది మహారాష్ట్ర ప్రభుత్వం.